నమః హరయే నమః సోమాయ దేవాయ నమః శ్రీకంఠాయ నమః వర్గాయ భవాయ నమః హరయే నమః. మీకు శివయ్య సినిమాల్లో నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పగలరా? అన్ని ప్రయత్నాలు చేసావుగా, ఆఖరి ప్రయత్నంగా శివయ్యను అడుగు. అరుణాచలంలో లింగ ఆవిర్భావం జరిగినప్పుడు అష్టాదశ లింగ ప్రతిష్టాపన గావించా. భక్తుణ్ణి రక్షించుకోవడానికి ఈశ్వరుడు జోక్యం చేశాడు. అందరూ కాదని కింద పడేస్తే ఆయనకి సన్మానాలు అక్కర్లేదు, అవమానాలు అక్కల, రెండు ఒకటి. అదే శివుడు. హక్కును చేర్చుకునేటువంటి మహానుభావుడు ఆ పరమేశ్వరుడు శివుడు. ఓ కంట్లో నిప్పు, గొంతులో విషం, మెడలో పాము, ఉండేదా శ్మశానం, పిడికిట్లో మరణం. భయంకరమైనటువంటి ఒక వ్యక్తిని శివయ్య, నేను మళ్ళీ పుట్టిన శివం జ్ఞాన జ్ఞాన హోమ సూర్య అగ్ని లోచనుడు, శ్వేత వృషభ వాహనుడు, శూల బాణ భుజంగ భూషణుడు, త్రిపుర నాశక రక్షకుడు శివుడు. తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు. శుభ్రమైన కైలాసం ఉండగా, ఇంత ఐశ్వర్యం ఉండగా, చింతామణి గృహం ఉండగా శ్మశానంలో ఎందుకుంటున్నారని అడిగింది. శివుని దృష్టిలో అంతా సమానుడే. స్వామి, నీకంటే నీరా? నా లీలలే నాకు గుర్తు చేసి కంట తడిపెట్టేలా చేస్తా. తల్లుంటే శ్మశానాల తిరగనిచ్చేరా అంటే నన్ను నమ్ముకున్నవాడు పాడవడానికి చివరికి శరీరం కూడా జారిపోతుంది. బీ ప్రిపేర్. అని చెప్పడానికి నేను కూడా లేకపోతే చచ్చిన వాడు 1000 మాటలు చచ్చిపోతానని అక్కడ ఉన్నాడు పార్వతి. గురుగారు, ఇప్పుడు శివపురాణంలో శివుని గురించి అందరికీ తెలుసు, అది సినిమాలో తీస్తున్నారు. అది కాకుండా బయట జరిగిన నిజమైన చరిత్ర, నిజరూప దర్శనం, యథార్థ గాథ గురించి మాకు కొంచెం ఏమైనా చెప్పగలుగుతారా? చెప్తాను. సన్యాసేయ పాఠం. ఆ సన్యాసేయ పాఠంలో ఉండే స్వామి పేరు సన్యాసేశ్వరుడు, ఉన్న అమ్మవారి పేరు పైడిమాంబ. శ్రీకూర్మం నుండి సింహాచలం వరకు గల ప్రాచీన దేవాలయాల్లో ఈ సన్యాసేశ్వర స్వామి దేవాలయం కూడా ఒకటి. 600 సంవత్సరాలుగా సన్యాసేయ పాలెము అని పిలువబడింది. విజయనగర గజపతిలో ఏర్పడి ప్రాంతంలో ఈ ఆలయం ప్రశాంతతకు మారుపేరులా నిలుస్తుంది. శంభవే స్థానవే నిత్యం శివాయ పరమాత్మని అడిగిన వారికి కాదనకుండా వరాలను సగే గోళా శంకరుడు ఈ భవుడు సన్యాసేశ్వరుడు అనే నామంతో వెలిసిపెట్టినారు. పిల్లల్ని సంహరించి రక్షించే ఒక దుష్ట శక్తిని వశపరుచుకుని ఆమెను కాచి కాపాడే దేవతగా మార్చి అమ్మవారిని పైడిమాంబగా శాంత స్వరూపం చేశారు. తన చెంతనే కొలువు తీర్చుకున్న శివుని అపురూప కోవెల ఓం పైడిమాంబ దేవతే నమః. ఒక అదృశ్యమైన శక్తి వచ్చి ఈ పిల్లలతో పిల్లల్లాగా సాయంత్రం పూట ఆటపాట చేస్తూ ఒక పిల్లను తీసుకుపోతూ ఉండేదని పూర్వులు చెబుతూ ఉండేవారు. శైలసుతే. ప్రతిరోజు పిల్లడు మాయమైపోవడం, ఈ శక్తికి భయపడి వీళ్ళంతా కలిసి ధర్మవరానికి వెళ్ళిపోయారు. ఈ 30-40 కొంపలే ఇక్కడ మిగిలే. భగవంతుడి భారం వేస్తూ
వస్తుండగా ఒకనొక శుభ సమయంలో ఒక స్వామీజీ పుణ్యగిరి దర్శనానికి వెళ్లి క్షేత్రాన్ని దర్శించి వెళ్తూ మార్గమధ్యంలో ధర్మవరంలో ఆగడం జరిగింది. స్వామివారి దివ్య మంగళ రూపమును దర్శించి వారి కష్టాలను స్వామివారికి చెప్పుకున్నారు. అవి విన్న సన్యాసి ధ్యానంలో నిమగ్నమయ్యారు. కైలాసం నుంచి దిగి వచ్చి వారిని అనుగ్రహిస్తున్నాడు. ఆ గ్రామానికి ఒకసారి ఒక సన్యాసి వచ్చినప్పుడు ఈ స్వామి ఒక యోగి వచ్చి ఒక సన్యాసి కాశీయాత్రకి వెళుతూ సన్యాసేశ్వర స్వామి సాధువు రూపంలో వచ్చి మండలముగా మాగిన పిమ్మట ధైరవుడయ్యి శత్రువుని చంపక చూచినెవ్వరు చూడని లింగం నిరుపద్రవమగు నిశ్చలలింగం ఆదితేజమగు ఐక్యలింగం పురాణప్రదమగు పవిత్రలింగం. సాక్షిగా నీ రాబో తీర్చే బాడేరా